పొద్దున్నే ఆగమాగం దమ్ ఎట్లా అవ్వాలని చెప్పి మీరు యూట్యూబ్‌లో కొట్టకండి ఈ వీడియో చూడండి. ఆ ఓట్స్ షేక్‌ని నేను ముందు స్పూన్‌తోని తిన్నా, స్ట్రాతోని తిన్నా, అటు ఇటు తిరుగుతున్నా టైం లేదు. నా అదృష్టానికి ఈరోజే నేను లేట్ లేషినా, ఈరోజే ఫ్రైడే, ఈరోజే హెడ్ బాత్ చేషినా, ఈరోజే గుడికి పోవాలి. ఇంత హంగామా హడావుడి చేస్తున్న టైంలోనే ఎవరో రాండమ్ నంబర్ నుంచి నాకు కాలొచ్చి, "అయ్యో! సారీ అండి రాంగ్ నంబర్" అంటే నీకు ఎట్లా అనిపిస్తది? 2 నిమిషాల్లో దిమాగ్ ఖరాబ్ అయితది కదా! నాకైతే డే మొత్తం ఖరాబ్ అయితదన్నమాట. ఎందుకంటే మనము ప్రొఫెషనల్ ఓవర్ థింకర్స్ కదా! లాగౌట్ అయిపోయినాక బస్ నుండి కూడా అదే ఆలోచిస్తున్నా. ఊరంతా మతిమరుపుతోని బాధపడుతుంటే, నేను మాత్రం హై మెమరీ పవర్‌తోని బాధపడుతున్నా. అస్సలు మూవ్ ఆన్ అవ్వను. అస్సలు మర్చిపోను. ఏదైనా గూడా క్లియర్‌గా అంటే క్లియర్‌గా గుర్తుపెట్టుకుంటది. అరే! ఈ ట్రాఫిక్ ఏందిరా! హైదరాబాద్ గాదు, హైదరాబాద్ ప్రో మాక్స్ రిలీజ్ చేసినా గూడా ఇంతకన్నా ఎక్కువ అయ్యేటట్టుంది గదా ట్రాఫిక్. అట్లిట్లా చేసి ట్రాఫిక్ నుంచి బయటపడి ఇంటికెళ్ళి స్నానం చేసి, ఓవర్ నైట్ ఓట్స్ నానబెట్టిన. ఓవర్ నైట్ ఓట్స్ నాకేం కొత్త గాదు. ముందు గూడా ఓవర్ నైట్ ఓట్స్ తింటుండే. కాకపోతే అప్పుడు రికార్డింగ్ చేయకపోతుండే, డాక్యుమెంటింగ్ చేయకపోతుండే. ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి నీట్‌గా రికార్డ్ చేసి పెడుతున్నాననమాట. నీకు తినే ఇంట్రెస్ట్ లేకపోతే నేను మంచిగా మిక్సీ పట్టి తాగేసి మంచిగా పాయసం తాగినట్టు అనిపిస్తది. నా ముఖమేందో రోజు రోజుకి ఆలుగడ్డ కట్టు, ఉల్లిగడ్డ కిట్టు తయారైతుంది. ఏం చేయాలేమో నాకేం అర్థమైతలేదు. అచానక్ ఆల్ ఆఫ్ సడన్ ఈ కేక్ ప్యాకెట్ ఎక్కడికైనా ఊడి పడిందో నాకు తెలవదు. ఇంకేడికైనా వస్తది మా అన్నదది. సో, మా అన్నదంటే నేను ఇంకొక 2, 3 ముక్కలు ఎక్కువనే తిని పెడతా అన్నమాట. అంటే మనం కొన్నది కాదు కదా! మనం కొట్టేసిందన్నమాట ఇప్పుడిది. అమ్మాయిలకి చాక్లెట్లంటే చాలా ఇష్టం అనుకుంటే మీరందరూ పప్పులో కాలేషిర్రు. నాలాంటోళ్ళకి కేక్స్ అంటే చాలా ఇష్టము. నేను పెద్ద ఫ్యాను. కేక్ తిన్నాక గమ్మున అట్లా పండుకున్న, "ఒరేయ్! ఏం తింటున్నావురా నాకియ్యరా" అంటే నాకు అంటే వీడికి నా చెయ్యి నాకాలి అని అర్థమైంది. ఇగో వీడిని ₹1,00,000 పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిపిస్తున్నాము. ఇది వాళ్ళకి నేర్పించే చదువు ఏమైతాడేమో రేపు ఈడు నాకు అస్సలు అర్థం కాదు. రోజంతా కష్టజీవి అవతారం ఎత్తి ఆరాంసే పండుకుందాం అనుకున్న అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. "ప్రియమైన వినియోగదారుడా, మీ ఎయిర్‌టెల్ సేవలు రేపటితో ముగియనున్నాయంట." అసలు అన్‌లిమిటెడ్ టాక్ టైమ్ నేను ఎవరితోని మాట్లాడలేదు. మా మమ్మీకి, మా డ్యాడీకి తప్ప ఇంకే ఫోన్‌లు పోవు, ఏ ఫోన్‌లు రావు. ఇంట్లో వైఫై ఉంటది. అంటే ఇప్పుడు నేను ప్రతి నెల ఎయిర్‌టెల్‌లోనే బతికిస్తున్నా అన్నమాట నేను జాబ్ చేసుకుంటా.